నా పేరు అరుణ్ కుమార్. నేను పొలంనేరు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ అరుణ్ కుమార్. మాది పొలంనేరు మండలం కొల్మాసంపల్లి పంచాయతీ. నేను ఒక ఎన్జిఓని. గత 10 సంవత్సరాలుగా మేము అక్షర ఆరోగ్య ఫౌండేషన్ ద్వారా మా ప్రాంతంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మన ప్రాంతంలో ఉన్న నాయకులు ప్రజా సమస్యలపైన ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజుకి వాటర్, రోడ్లు, ఇంకా త్రాగునీరు, వాటర్ కానీ, రోడ్లు కానీ పేదలకు ఇంకా మంచి ఇది కల్పించలేదు. అవన్నీ చేయలేకపోతున్నారు నాయకులు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలకు చేరుస్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఎక్కడ కనబడడం లేదు. అట్లీస్ట్ నేను మాలాంటి యువతకు వచ్చి అవకాశం ఇస్తే మేము కూడా కొంచెం చేయాలనేసి ముందుకు వస్తున్నాము. అందులో ముఖ్యంగా మన ప్రాంతంలో నిరుద్యోగ ఒక 30,000 మంది పైన మన కాన్స్టిట్యున్సీలో 30,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అదే నిరుద్యోగులు. ఇంకా ఇండస్ట్రీస్, మన దగ్గరలో ఇండస్ట్రీస్, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. అందులో ఇండస్ట్రీస్లే రావట్లేదు. ముఖ్యంగా నాయకుల ఇండస్ట్రీ సైట్స్ అన్ని కొనుక్కుంటున్నారు. అది ఎలా డెవలప్ అయ్యి ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందని అయితే అర్థం కావట్లేదు. ఇంకా ప్రతి గ్రామానికి రోడ్డు మరియు రవాణా సౌకర్యం కల్పిస్తామని మాకు అవకాశం కలిగితే ఇలా చేస్తాం. ఇల్లు లేని వారికి ప్రతి పేదవానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మించిస్తాము. ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి వేయాలని అనుకుంటున్నాము. ప్రతి గ్రామానికి RO వాటర్ ప్లాంట్ మరియు ట్యాంక్ నిర్మిస్తాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సమస్య చాలా ఉంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మరియు డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. ఇలాంటి కొన్ని మా తరఫున మేనిఫెస్టో ద్వారా మన ప్రాంతానికి మేలు జరగాలని ముందుకు వస్తున్నాము. మీరందరి ఆశీర్వాదించి మాకే అవకాశం ఇస్తే మేము మా ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా యువతని పట్టించుకోవడం మన దీనిలో అదే ముఖ్యం. మన ప్రాంత యువతకు అందరికీ మన ప్రాంతంలో ఉద్యోగం కల్పించేలాగా ఈ 2 పార్టీల నుంచి పొలంనేరు నియోజకవర్గం ఇప్పటి వరకు ఏం అభివృద్ధి కాలేదంటారా? కాలేదండి. ఎందుకంటే ఈరోజు 30,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. మెయిన్ అదే సమస్య. 30,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులకి? ఈ ప్రభుత్వం వచ్చింది 5 ఏళ్లుగా. ఆ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చింది అది ఎవరు చెప్పడం లేదు, నాయకులు ముందుకు వచ్చి. ముఖ్యంగా ఆ నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడగడం లేదు. ఏదో ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించవచ్చు. అలా చేస్తే మన అభివృద్ధి అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అదే పెద్ద మోటివ్గా మేము వస్తున్నాం. ఇది ప్రభుత్వ 2 ఎమ్మెల్యే, పోయినసారి అయితే ఒక యంగ్స్టర్ ఎమ్మెల్యే వచ్చారు. ఆయన ఏదో మంచి జరుగుతుంది అనేసి ప్రజలు వచ్చి 30,000 మెజారిటీ ఇచ్చారు అతనికి. ఆ 30,000 మంది నిరుద్యోగులని ఆయనకి తెలియలేదేమో. అది ఆయన ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో వచ్చి చెప్తే బాగుంటుంది ప్రజల ముందు. లేదన్నా, నేను ఇండస్ట్రియలిస్టే. నేను అక్కడ ఒక సైట్ కొనుక్కుందామని చూసాను. నేను బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాను. అదే అక్కడ కొనుక్కోమని చూస్తే అక్కడ ఇంతవరకు 10 ఏళ్ళుగా ఉంది అది ఇండస్ట్రియల్ ఎస్టేట్, కానీ ఇంతవరకు డెవలప్ కాలేదు. కారణం ఏదో మనకు తెలియదు. కానీ అక్కడ డెవలప్ చేస్తే మనకి 2 రాష్ట్రాల సరిహద్దులో మన పొలంనేరు ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే, బెంగళూరు నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అన్ని మనకి తగ్గుతుంది. ఇలా బెంగళూరు వెళ్ళచ్చు, ఇట్లా చెన్నై వెళ్ళచ్చు. చాలా మంది మొగ్గు చూపుతున్నారు అక్కడ ఇండస్ట్రీస్లో. బట్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అక్కడ నుంచి ఇండస్ట్రీస్ రావట్లేదు. ఇంకొకటి, ఇక్కడ పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి బిజినెస్ మ్యాన్. వాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేనే అనే ఒక పక్క రాష్ట్రంలో చెప్తే ఎంతో మంది బిజినెస్ పారిశ్రామికవేత్తలు వాళ్ళు వెంట వస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ వచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నారు. అది ఎందుకు చేయడం లేదు?